ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకపు పాలన మీద, దౌర్జన్యాలు దాష్టికాల మీద, ప్రజల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీద గలవిప్పి కదం తొక్కి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని పాతాళానికి తొక్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవన్నీ 2 ఏళ్లలోనే ఇన్ని జరిగాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కుప్పంలో యువగలం పేరుతో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని కేసులు, ఎన్ని దాడులు. 1 కాదు, 2 కాదు, 3132 కిలోమీటర్లు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేస్తే ఎక్కడ చూసినా పాదయాత్రని ఆపాలన్నటువంటి ప్రయత్నం రకరకాల్లో చేశారు. ఆగల, ఆపల, ఎంత తొక్కాలను చూస్తే అంత ఎత్తుకెదుగుతూ, అంత పైకి ఎగురుతూ, తొక్కుకుంటూ పాదయాత్రను పూర్తి చేయడం జరిగింది. పర్యవసానం ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమం మొదలైంది. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఈ రాష్ట్రానికి 5 కంపెనీలు కూడా రాల. ఉన్నటువంటి బడా కంపెనీలన్నీ కూడా భయంతో పారిపోయాయి.